హాయ్ అండి, రంజాన్ సిరీస్లో డే 8 వీడియో అండి. ఇది బ్రెడ్ బజ్జీ లేదా బ్రెడ్ పకోడా అంటారు కదా, అదే. దీనికోసం కావాల్సింది మెయిన్గా బ్రెడ్ అండ్ స్టఫింగ్కి ఆలు. నేను ఆలు బాయిల్ చేసేసి అందులో చిన్నగా పీసులు కట్ చేసుకున్న 3 ఆనియన్స్, కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని స్టఫింగ్ పక్కన పెట్టుకున్నాను. ఇది అందరికీ ఈజీగానే తెలుస్తుంది కదా అని నేను వీడియో తీయలేదు. నేను 4 స్లైసెస్ తీసుకున్నానండి. 4 తీసుకుంటే మనం 2 పెట్టుకుంటాం కదా, మొత్తానికి మనకి మళ్ళీ లాస్ట్కి 4 స్లైసెస్ అవుతాయి. సో అందుకని చెప్పి 2 స్లైసెస్కి మాత్రం మనం ఈ స్టఫింగ్ని అప్లై చేసుకోవాలి. కొంచెం థిక్గానే అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒకదానికి అప్లై చేసేసాను కదా, రెండో దానికి కూడా అలాగే అప్లై చేసుకోవాలి. ఇంకో 2 స్లైసులకి మాత్రం స్టఫింగ్ అప్లై చేయకూడదు. కొంచెం టమాటా కెచప్ అండ్ మయోనీస్ వేసుకొని 2 మిక్స్ చేసి ఆ 2 స్లైసెస్ ఉన్నాయి కదా, మిగతా 2 వాటికి అప్లై చేసుకోవాలి. చూపిస్తున్నా అంటే వీడియోలో ఎలా వస్తుందో సేమ్ అలాగే చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్పైసీగా అంటే మరీ చప్పగా ఉంటుందని చెప్పి నేను ఒక బ్రెడ్కి అలా అప్లై చేశాను అనమాట. ఈ ప్లేస్లో కెచప్కి మయోనీస్కి ప్లేస్లో ఇంకా గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. మన శాండ్విచ్కి అయితే కొంచెం అలా టేస్ట్ బాగుంటుందేమో. నేనైతే ఇలా అప్లై చేశాను, మీకు ఎలా నచ్చితే అలా చేసేయండి. ఇలా అప్లై చేసేసుకున్నాం కదా, మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆలు స్టఫింగ్, ఆ స్లైస్ని దీనిపైన అటాచ్ చేసేయడమే. సేమ్ ఇలానే అది కూడా ఇలానే అటాచ్ చేసేసుకోవడమే, అంతే. స్టఫింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. నేను ఆయిల్ హీట్కి పెట్టేసానండి, బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇవి మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం గట్టిగా అదిమనుకోండి, స్టఫింగ్ బయటకు రాకుండా ఫిల్ అయిపోతుంది. మనం పకోడా కోసం, అదే ఆలు బజ్జీ కోసం ఏం చేయాలంటే పైన కోటింగ్ ఉండాలి కదా, సో అందుకని చెప్పి 1 కప్ వరకు శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం వామ్ వేసుకున్నానండి, ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. చేత్తో కలిపేసిన తర్వాత వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం థిక్గా పేస్ట్లా చేసుకోవాలి. బజ్జీకి అలా చేస్తామో ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, సో అలానే చేసేసుకోవాలి. అది కూడా టేస్ట్ చూసుకుంటూ సాల్ట్కి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనం బ్రెడ్ని అలా ఎడ్జెస్లో ఫస్ట్ డిప్ చేసుకొని మధ్యలో లాస్ట్లో డిప్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రైలో వేసేసుకోవడమే. ఆయిల్లోని వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయింది, సో నెక్స్ట్ ఇది కనిపిస్తుందిలేండి. అంతే అండి. టర్న్ చేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవడమే. ఇది చేసేటప్పుడు కొంచెం విత్ ఎక్కువ ఉన్న బాండీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం చిన్నది అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు, టర్న్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై అయితే బాగుంటుంది. చూస్తున్నారా, ఎడ్జెస్ అన్నీ బాగానే అయిపోయింది. నేను రిమూవ్ చేసేసాను అందులో నుంచి. ఈ మధ్యలో మనకు కావాలంటే చీజ్ స్లైసెస్ కూడా పెట్టుకోవచ్చు. నాకు అంత టైం లేదు యాక్చువల్లీ, అందుకే నేను వీడియో కూడా ఆ స్టఫింగ్ కూడా చూపించలేదు. మనం ఫ్రై అయిపోయిన ఆలు బజ్జీని ఇలా మధ్యలో కట్ చేసుకుంటే ట్రయాంగిల్స్ లాగా 2 అవుతాయి. మొత్తానికి 4 స్లైసెస్ అయిపోతాయండి. టమ్మీ అయితే చాలా ఫుల్గా అయిపోతుంది. పిల్లలకి చాలా నచ్చుతుంది, పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చచ్చు. ఇది సేమ్ నేను అదే కెచప్తో చేస్తాను.